హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కానాకడతలు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: కానాకడత చేప ముక్కలు ఒకదాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ 1, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, అల్లం 1 ఇంచు, వెల్లుల్లిపాయలు ఒక 10, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 స్పూన్, పసుపు కొద్దిగా, గరం మసాలా 1 స్పూన్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఫిష్ పీసెస్లో ఉప్పు అలాగే కారం వేసుకోండి. ఫిష్ పీసెస్ కన్నీ బాగా కలిసేలా పట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫైన్గా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇలాగా ఉల్లిపాయ మిక్సీ చేసి వేసుకోవడం వల్ల మనకి పులుసు థిక్గా గ్రేవీగా వస్తుందండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు ఇంకా ఫిష్ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిండుకొని వాటర్ తీసుకొని ఆ ఫ్రై అయిన ఉల్లిపాయ పేస్ట్లో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి పులుసుని కొంచెం మరగనివ్వండి. పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఫిష్ పీసెస్ని బాగా ఉడకనివ్వండి. ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఎక్కువగా గరిటె పెట్టకూడదండి. ఇప్పుడు పులుసు దగ్గరికి అయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.